అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు దాశరథి కృష్ణమాచార్యులు గారి పద్యంతో ప్రారంభిద్దాం. ఆకాశం అది చీకటిల్లో శశితారార్కవలుల్ మిన్గొరుల్ లోకం బియ్యది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మింద కల్పింపగ చూచెదేలా పరిహాసార్థం దీపావళి ప్రకారం ములు తామసీ ధరణి కంపం వల్లదే వచ్చడిన్. ఆకాశం అది చీకటిల్లో శశితారార్కవలుల్ మిన్గొరుల్ లోకం బియ్యది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మింద కల్పింపగ చూచెదేలా పరిహాసార్థం దీపావళి ప్రకారం ములు తామసీ ధరణి కంపం వల్లదే వచ్చడిన్. భావం: ఆకాశం చీకటిల్లు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, మినుగురు పురుగులు, లోకం చీకటింటి తెరలో దాక్కున్న మట్టి ముద్ద. దీపాల వరుసల ప్రాకారాలు కల్పించాలని చూస్తావేం? పరిహాసం కోసమా? భూమి వణికేటట్లుగా అదుగో రాత్రి వస్తున్నది. చీకటిని అద్భుతంగా వర్ణించారు దాశరథి కృష్ణమాచార్యులు. ఈరోజు దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి ఆ చల్లని సముద్ర గర్భం గేయాన్ని చెప్పుకుందాం. దాశరథి కృష్ణమాచార్యులు 1927లో జన్మించాడు. 1987లో మరణించారు. ఆధునికులైన తెలుగు కవులలో చెప్పుకోదగిన కవి దాశరథిగా సుప్రసిద్ధుడు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళి తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి దాశరథి. ఆ చల్లని సముద్ర గర్భం గేయం ప్రశ్నల రూపంలో కొనసాగుతూ అసంఖ్యాకమైన ఆలోచనలను రేకెత్తించే గేయం ఇది. 28 పంక్తుల్లో సమస్త మానవ ప్రపంచాన్ని, విశ్వ విజ్ఞాన శాస్త్ర విషయాల సారాన్ని కవిత్వంలో సంక్షిప్తీకరించారు. మొదటి చరణం సముద్రం, ఖగోళ శాస్త్రాల సమ్మేళనం. రెండో చరణం భూమి, మనిషి పుట్టుకల తీరుని వివరిస్తుంది. ఇందులో విశ్వం ఆవిర్భావం, మానవ పరిణామక్రమం కనిపిస్తాయి. మిగిలిన చరణాలు కవి లోకానుభవం నుండి వచ్చిన చారిత్రక వాస్తవాలు, కవి కలలు, అందమైన ఊహలు, మరో కొత్త ప్రపంచపు ఆశలు, ఆశయాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో ఉద్వేగంగా నడుస్తుంది. కవి సున్నితమైన భావాలు మనల్ని ఆనందానికి, ఆగ్రహానికి గురిచేస్తాయి. కవి అన్ని ప్రశ్నలే వేశాడు. ఇవి మానవాళికి సంధించిన ఆత్మ విమర్శనాత్మక అస్త్రాలు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఈ ప్రశ్నలకు సమాధానం, సమస్యలకు పరిష్కారం మనలోనే, మన దగ్గరే ఉంది. కవి వేసే ప్రశ్న మనకు గుచ్చుకుంటుంది. ఇలాంటి ప్రశ్నలకు చోటు లేని నవయుగం కోసం కవి చేసిన అక్షర యాగమే ఈ గేయం. ప్రస్తుత గేయం అగ్నిధార కవితా సంపుటిలో నుంచి తీసుకోవడం జరిగింది. గేయం: ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చినెత్తురులు
తాగని ధనవంతులెందరో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చినెత్తురులు తాగని ధనవంతులెందరో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అనగారిన అగ్నిపర్వతం కనిపించిన లావాయంతో. ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. అనగారిన అగ్నిపర్వతం కనిపించిన లావాయంతో. ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈ గేయం దాని యొక్క భావాలు చెప్పుకుందాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం అంటే ప్రశాంతముగా పైకి కనిపించినటువంటి సముద్ర గర్భంలో లోపల దాచిన బడబానలమెంతో. బడబానలము అంటే బడబాగ్ని. సముద్ర గర్భంలో అంటే సముద్రం లోపల ఉండే అగ్ని. ఇది ఈశ్వరుడిచే పుట్టించబడిన బడబ అనే ఆడుగుర్రము నోటిలో ఉంటుంది. ఇది సముద్ర జలాలను తాగుతూ ఉంటుంది. ఆ నల్లని ఆకాశంలో. ఆ నల్లని ఆకాశంలో అంటే మన కంటికి కనబడని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆకాశంలో కంటికి కనబడని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉన్నాయి అని అర్థం. పైకి చల్లగా ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల కనిపించని అగ్ని దాగి ఉంటుంది. అలాగే ఎన్నో అసమానతలు ఉన్న ప్రపంచంలో అసంతృప్తి గల వాళ్ళ గుండెల్లో కూడా అగ్ని దాగి ఉంటుంది. నల్లని మబ్బులతో నిండిపోయిన ఆకాశంలో
కంటికి కనబడని ఎన్నో సూర్యబింబాలు దాగి ఉన్నట్టుగా ఈ పెద్ద ప్రపంచంలో ఎందరు ప్రతిభావంతులు గొప్పవాళ్ళు మరుగున పడి ఉన్నారు. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో. సుర అంటే గాలి, సుడి, సురగాలి. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. పరిణామాలు అంటే మార్పులు. భూమి పుట్టుక కోసం ఎన్నో సూర్యగోళాలు కూలిపోయాయి. ఆది మానవుడి దగ్గర నుంచి నేటి మనిషి రూపం వరకు ఎన్ని మార్పులు జరిగాయో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులందరూ. ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. ఒరిగినంటే తెగిపడిన నరకంఠాలెన్నో. శ్రమజీవుల పచ్చి నెత్తురులు, ఆకలితో అలమటించి చేసేవారు శ్రమజీవులు. ఒక రాజును గెలిపించడానికి ఎంతమంది కంఠాలు తెగిపోయాయో, శ్రామికుల కష్టాన్ని దోచుకోనటువంటి ధనవంతులు ఎంతమంది ఉంటారు. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. తిండి దొరకని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, లేని కొత్త ప్రపంచం ఎంత దూరంలో ఉందో, కరువు కాటకాలు లేని సుభిక్షమైన కాలం ఎప్పుడు వస్తుందో అని కవి ఆవేదనను తెలియజేశాడు. అనగారిన అగ్నిపర్వతం కనిపించిన లావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. నిద్రిస్తున్న అగ్నిపర్వతంలో కనపడని లావాల సామాజిక చైతన్యం గల వ్యక్తుల గుండెల్లో ఎంత ఆవేదన దాగి ఉందో, ఆకలితో చనిపోయే పేదల మనస్సుల్లో ఎంత బాధ, ఎంత కోపం దాగి ఉందో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. హాయిగా నిద్రపోబోయే పసిపిల్లల కళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, అంతటి ప్రశాంతత, నిశ్చింత భవిష్యత్తులో ఉంటాయా వాళ్లకు? ఇన్ని అసమానతలున్న లోకాన్ని చూసి కవి హృదయం ఎంత లోతుగా గాయపడిందో, ఆ ఆవేదనలో మునిగిపోయి రాయవలసిన ఎన్ని కావ్యాలను రాయలేకపోయాడో. కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, భరతావని బల పరాక్రమం చెరవీడేదింకెన్నాళ్ళకో. ఈ వర్ణ దురహంకార ప్రపంచంలో కులమతాలనే సుడిగుండంలో చిక్కుకొని బలి అయిపోయిన మంచివాళ్ళు ఎంతమందో. భరత భూమిలోని వీరుల శక్తి సామర్థ్యాలు ఇంకెన్ని రోజులకు లోకానికి తెలుస్తాయో అని కవి ఆవేదనతో ఈ గేయాన్ని రచించటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.